ఇక ఖైరతాబాద్లో మహాగణపతి కొలువుదీరాడు. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భారీగా తరలివస్తున్న భక్తులు వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడే నాగేంద్రన్న గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ అన్న గారు కూడా రాబోయే రోజులలో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది కనుక మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు కావచ్చు, మన పోలీసు సోదరులు కావచ్చు, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోనే మన ఖైరతాబాద్ ఒక వినాయకుడు ఒక ఉత్సవాలు చాలా పెద్దగా గౌరవంగా పెద్ద ఎంతో వైభవంగా కూడా మనం అందరం కూడా జరుపుతున్నందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? వినుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం నుండి వచ్చినాం. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ బాగుండాలి. ఇడికి రావడం చాలా సంతోషకరమైంది. ప్రజలందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని ఖైరతాబాద్ వినాయకుడికి రావాలని అదృష్టం అనుకుంటున్నా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఈ సంవత్సరం చాలా బాగా అనిపిస్తుంది. వర్షం పడ్డ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో రావడం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏమని మొక్కుకున్నారు? పిల్లలు, నేను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టులు, ఆడపిల్లలందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరినీ చల్లజూడమని కోరుకుంటున్నాను. ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్న పరిస్థితి. మరోపక్క ఒకవైపు గజ్జలమ్మ, మరోవైపు కన్యకా పరమేశ్వరి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూసుకోవచ్చు. వర్షానికి ఏదైనా భక్తులు తడుస్తారు అనుకుంటే ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూడా షెల్టర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క భక్తుల సంఖ్య కూడా ఆదర్శవంతమైనటువంటి మన వినాయకుడు ఒక నాయకుడిగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. సేవలందిస్తున్నటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుటుంబ సభ్యులైనటువంటి క్యూ లైన్ ద్వారా ఏర్పాట్లు కూడా చేస్తున్న ప్రముఖులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని పండంటి బిడ్డకు కూడా జన్మ మనం చూసా ఉన్నాం. మిగతా అధికారులందరూ కూడా భక్తులు తమ కూడా తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. సనాతన ధర్మాన్ని రైల్వే స్టేషన్ నుండి మరోపక్క ప్రపంచానికి అందిస్తున్నటువంటి హైమాక్స్ నుంచి ఏర్పాట్లు కూడా ఆది నాయకుడైనటువంటి మన వినాయకుడు మన నాయకుడిగా ప్రపంచానికి శాంతి ఉండాలని, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ విద్యా విధానం అందరికీ సరైన